శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణం 100% చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడును. ముఖం చూసి, చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురువుగారి ఫోన్ నంబర్ 9099835894. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మీరు ఎవరినైనా సరే 11 రోజుల్లో వశం చేసుకోవాలనుకుంటే మీ వైపు అట్రాక్ట్గా ఎలా మార్చుకోవాలి, 11 రోజుల్లో మీ వైపు అంటే మీరు ఏం చేస్తే మీరు ప్రేమించిన వారు మీ దగ్గరికి వస్తారో, మీరు ఒక అట్రాక్టివ్ పర్సనాలిటీగా ఎలా తయారవుతారో, మీ ఎదుటి వాళ్ళని ఎలా వశం చేసుకోగలుగుతారో, మీ శత్రువులు కూడా మీరు ఎలా వశం చేసుకోగలుగుతారో తప్పకుండా ఇప్పుడు చెప్పినట్టుగా చేసుకున్నట్లయితే ఈ పరిహారం అనేది చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ అయితే వస్తుంది. మీరు ప్రేమించిన వారు ఏదైనా కారణాల వల్ల ఒకరి నుంచి ఒకరు దూరమైనట్లయితే, మీరు ఎవరినైనా ఇష్టపడుతూ ఉంటుంటారో వారు మిమ్మల్ని ఇష్టపడట్లేదు. మీదు నిజమైన ప్రేమైనప్పుడు వారి రీజన్స్ వారికి ఉంటాయి. ఈ పరిహారంతో మీరు ఎంత అట్రాక్ట్గా తయారవుతారంటే చెప్పాను కదా, శత్రువులు కూడా మిమ్మల్ని లైక్ చేసినంత విధంగా తయారవుతారు. మీ ప్రేమ కోసం అంటే మీ ప్రేమ కోసం వెతుక్కుంటూ వస్తారనమాట. ప్రతిదీ కూడా ఇక మీ కంట్రోల్లోనే ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే, ఈ పరిహారాన్ని శనివారం రోజున మొదలు పెట్టాలి. ఇలా 11 రోజులు వరుసగా చేయాలి. మీరు ప్రతిరోజు రాత్రి సమయంలో ఈ పరిహారం చేయాలన్నమాట. ప్రశాంతంగా ఉన్న ప్రదేశంలో మాత్రమే చేయాలి. రాత్రి 9 నుంచి 11 గంటల లోపే మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. మీరు ఎక్కడైతే ఇంట్లో ప్రశాంతంగా ఉంటుందో మీ రూమ్లో అయినా పర్వాలేదు, ప్రశాంతంగా ఉండే ప్రదేశాన్ని చూసుకొని ఒక ఆసనాన్ని వేసుకొని కూర్చుంటే, ఆ వ్యక్తి మొహాన్ని ఎవరినైతే మీరు ఇష్టపడుతున్నారో ఆ వ్యక్తి మొహాన్ని మీరు 2 నిమిషాల పాటు ఊహించుకోండి. ఆ వ్యక్తి గురించి ఆలోచించండి. వారు మీతో నవ్వుతూ మాట్లాడుతున్నట్లుగా, ప్రేమగా ఉన్నట్లుగా ఇలా భావించి 2 నిమిషాల తర్వాత ఇప్పుడు నేను చెప్పే మంత్రాన్ని కళ్ళు మూసుకొని చెప్పాలి. ఒక్కసారి మాత్రమే చెప్పాలి. ఎక్కువగా చెప్పకూడదు, తక్కువగా కూడా చెప్పకూడదు. ఆ మంత్రం ఏంటంటే, ఓం మోహిని మహామోహిని అమృతవాసిని. మరొకసారి చెప్తున్నాను చూడండి. ఓం మోహిని మహామోహిని అమృతవాసిని. ఓం మోహిని మహామోహిని అమృతవాసిని. ఓం మోహిని మహామోహిని అమృతవాసిని. ఓం మోహిని మహామోహిని అమృతవాసిని. ఈ యొక్క మంత్రాన్ని మీరు ఒక్కసారిలో చెప్పండి అన్నమాట. అంటే ఒక్కసారిలోనే చెప్పి ఒకేసారి చెప్పాలన్నమాట. ఓం మోహిని మహామోహిని అమృతవాసిని. ఓం మోహిని మహామోహిని అమృతవాసిని అని ఈ మంత్రాన్ని చెప్పాలన్నమాట. అలా చెప్పిన తర్వాత మీరు ముందుగానే ఈ యొక్క పరిహారం చేయడానికి కూర్చోడానికి ముందే ఒక యాలక్కాయని తీసుకోండి. ఆ యాలక్కాయ మీద చిన్నగా మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వారి పేరుని రాయండి. వారి పేరుని రాసి చేతిలో పట్టుకొని మీరు ఈ క్రియ అంతా చేయాలి. మీరు ఇదంతా చేసిన తర్వాత మీరు ఆ యాలక్కాయని ఒక పక్కన పెట్టేసుకోండి. ఆ యాలక్కాయ అనేది ఎవరు కూడా టచ్ చేయకూడదు, ఎవరి చేతికి కూడా దాన్ని తగలకూడదు. ఎవరైనా సరే 11 రోజుల్లో టచ్ చేసినట్లయితే మీరు చేసిన ఫలితం అంతా కూడా వృధా అయిపోతుంది. మీరు కూడా రాత్రి 9 గంటలు దాటిన తర్వాత మాత్రమే దాన్ని తీసుకోవాలి. మంత్రాన్ని జపించిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఎలా అయితే తీసారో అక్కడ మీరు దాన్ని పెట్టిస్తూ ఉండాలి. ఇలా మీరు పఠిస్తూ ఉన్నట్లయితే మీకు మంచి రిజల్ట్ అనేది తప్పకుండా వస్తుంది. 11 రోజులు పూర్తయిన తర్వాత మీరేం చేస్తారంటే, ఆ యాలక్కాయని మీరే తినేయాలి. దానివల్ల మీకు శుక్రబలం అనేది పెరుగుతుంది. మీ లోపలికి ఒక అట్రాక్షన్ పవర్ అనేది వస్తుంది. మీరు ప్రేమించిన వారు మీకోసం వస్తారు, మీతో మాట్లాడతారు. చాలా చాలా పవర్ఫుల్ అయినటువంటి పరిహారం అన్నమాట. తప్పకుండా చేసుకోండి. నమ్మకంతో చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితం అంటే వస్తుంది. ఇది చేస్తే జరుగుతుందా జరగదా అని బాధపడుతూ ఎప్పుడు కూడా చేయకండి. అలా అయితే చేయడమైనా మానేయండి. ఏదైనా సరే నష్టమైతే జరగదు కదా. ఒకసారి ప్రయత్నించి చూడండి. నమ్మకంతో ప్రయత్నం చేస్తే ఎలాంటిదైనా అసాధ్యానైనా సరే సుసాధ్యం చేసేటటువంటి ఎన్నో పరిహారాలు మన ముందుకు ఉన్నాయి కాబట్టి అందులో ఒకటి ఇది. కాబట్టి నమ్మకంతో నమ్మి చేసుకోండి. ఫలితం తప్పకుండా వస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.
ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః.